గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. మనం చెప్పుకోబోయే సబ్జెక్టు నెట్వర్క్ థియరీ. నెట్వర్క్ థియరీ ఈ సబ్జెక్టు ఈసీ వాళ్ళకు ట్రిపుల్ ఈ వాళ్ళకు చాలా యూజ్ అవుతుంది. అంటే సర్క్యూట్స్ అనాలిసిస్ చేయాలంటే ఈ సబ్జెక్ట్ ఖచ్చితంగా తెలిసి ఉండాలి. దీంట్లో వచ్చేసి బేసిక్ ఎలిమెంట్స్ వచ్చి ఫస్ట్ వన్ రెసిస్టర్. రెసిస్టర్ సింబల్ ఇలా ఉంటుంది. దీని వోల్టేజ్, దీని అక్రాస్ వోల్టేజ్ని మనం వి అనుకుంటే, త్రూ ఇట్ కరెంట్ని ఐ అనుకుంటే, దీని వోల్టేజ్ కరెంట్ రిలేషన్ ఏంటంటే వి ఈక్వల్స్ టు ఐఆర్. నెక్స్ట్ వచ్చి సెకండ్ ఎలిమెంట్ అది ఇండక్టర్. దాని సింబల్ వచ్చి ఇలా ఉంటుంది. దీని అక్రాస్ వోల్టేజ్ మనం వి అనుకుంటే, కరెంటు ఐ అనుకుంటే, దీని వోల్టేజ్ కున్న కరెంట్ రిలేషన్ వి ఈక్వల్ టు ఎల్ డిఐ బై డిటి. నెక్స్ట్ వచ్చే బేసిక్ ఎలిమెంట్ కెపాసిటర్. దీని రెసిస్టర్ సింబల్ ఏంటి ఆర్ అని అంటాం, ఇండక్టర్ సింబల్ ఎల్ అంటాం, కెపాసిటర్ సింబల్ సి అంటాం. దీని అక్రాస్ వోల్టేజ్ మనం వి అనుకుంటే, త్రూ కెపాసిటర్ కరెంట్ని ఐ అనుకుంటే, దీని రిలేషన్ ఐ ఈక్వల్ టు సి డివి బై డిటి. మరి ఈ ఎలిమెంట్స్ అన్నిటి ఇవి బేసిక్ ఎలిమెంట్స్. ఇవన్నిటిని మనం లీనియర్ అండ్ ప్యాసివ్, బైలేటరల్ ఎలిమెంట్స్ అంటాం. లీనియర్ అంటే వీటి వోల్టేజ్ కరెంట్ రిలేషన్ అనేది లీనియర్గా ఉంది, అంటే పవర్స్ లేకుండా ఉంది. సెకండ్ పవర్, థర్డ్ పవర్ ఉంటే అది నాన్ లీనియర్ అని చెప్తాం. ఓన్లీ ఫస్ట్ పవర్ ఉంటే దాన్ని లీనియర్ అంటాం. అంటే ఖచ్చితంగా రెసిస్టర్ అనేది లీనియరే, ఇండక్టర్ అనేది లీనియరే, కెపాసిటర్ అనేది లీనియరే. ఇంకో తిరిగి ఎట్లా చెప్పచ్చు అంటే దీన్ని విఐ గ్రాఫ్ అని ఉంటుంది. ఆ గ్రాఫ్ నుంచి కూడా చెప్పచ్చు, రిలేషన్ చూసి కూడా, వోల్టేజ్ కరెంట్ రిలేషన్ చూసి కూడా చెప్పచ్చు. నెక్స్ట్ వచ్చే టాపిక్ ఏంటంటే ప్యాసివ్ ఎలిమెంట్స్. లీనియర్ అయిపోయింది. నెక్స్ట్ ప్యాసివ్ ఎలిమెంట్స్. ప్యాసివ్ ఎలిమెంట్స్ అంటే ఎలిమెంట్స్ విచ్ రిసీవ్ ఎనర్జీ. దీనికి అపోజిట్ అంటే ఇవి ప్యాసివ్. నెక్స్ట్ వచ్చి యాక్టివ్ ఎలిమెంట్స్ విచ్ గివ్ ఎనర్జీ. ప్యాసివ్ అంటే ఎనర్జీ తీసుకునేటి, యాక్టివ్ అంటే ఎనర్జీ ఇచ్చేవి. ఓకేనా. నెక్స్ట్ బైలేటరల్ అంటే మనకి ఇక్కడ 2 టెర్మినల్స్ ఉన్నాయి, ఇదొక టెర్మినల్. బైలేటరల్ అంటే ఎలా కనెక్ట్ చేసినా కూడా సేమ్ దాని వర్కింగ్ నేచర్ అనేది మారది. కొన్ని ఎలిమెంట్స్ ఉంటాయి, వాటి టెర్మినల్స్ ఇవి మార్చినప్పుడు వర్కింగ్ నేచర్ అనేది మారుతుంది. ఎలా అంటే డయోడ్, ట్రాన్సిస్టర్ ఇలాంటివి. కానీ ఇవి బైలేటరల్ ఎలిమెంట్స్ అని అంటాం. ఓకేనా. ఇవి ఎలిమెంట్స్, వాటి సింబల్స్, వాటి వోల్టేజ్ ఉన్న కరెంట్ రిలేషన్స్. నెక్స్ట్ ఈ ఎలిమెంట్స్ని, బేసిక్ ఎలిమెంట్స్ని కనెక్షన్ చేసినప్పుడు వాటి ఈక్వలెంట్ రెసిస్టెన్స్, క్యాలిక్యులేషన్ ఆఫ్ ఈక్వలెంట్ రెసిస్టెన్స్. మరి రెసిస్టెన్స్ కానీ, ఇండక్టెన్స్ కానీ, కెపాసిటెన్స్ అంటే ఒక రెసిస్టర్ అంటే మనం ఇలా చూసుకుంటాం. అదే నంబర్ ఆఫ్ రెసిస్టెన్స్ వాటి కనెక్షన్ బట్టి దాని ఈక్వలెంట్ రెసిస్టెన్స్ మనం క్యాలిక్యులేట్ చేస్తాం. సపోజ్ మనం రెసిస్టెన్స్ గురించి మాట్లాడదాం. రెసిస్టెన్స్ R1 ఒక రెసిస్టర్, నెక్స్ట్ ఇంకొక రెసిస్టర్ ఇలా ఒకటే లైన్లో ఉన్నాయంటే దీన్ని కనెక్షన్ ఏమంటామంటే సిరీస్ కనెక్షన్ అంటాం. ఇలా ఉంటాయి అంటే ఎండ్ టు ఎండ్. ఇది ఫస్ట్ రెసిస్టర్, దాని ఎండ్కి ఇంకొక రెసిస్టర్ కనెక్ట్ అయినప్పుడు దీన్ని ఈ రెండింటిని ఒకటే రెసిస్టర్ లాగా మనం తీసుకోవచ్చు. దాన్ని ఏమంటామంటే ఆర్ ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఏంటి R1 ప్లస్ R2. అంటే సిరీస్ కనెక్షన్లో ఉన్నప్పుడు ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఏమవుతుంది R1 ప్లస్ R2. సపోజ్ ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. 5 ohms 3 ohms. దీన్ని అంటే 2 రెసిస్టెన్స్ ఇలా సిరీస్ కనెక్షన్ ఉన్నప్పుడు టోటల్ రెసిస్టెన్స్ ఏమవుతుంది R ఈక్వలెంట్ ఈక్వల్స్ టు 5 ప్లస్ 3 8 ohms అని అంటే మనం రెసిస్టెన్స్ యొక్క యూనిట్స్ అన్నట్టు ఓమ్స్ అంటే. ఓకేనా. నెక్స్ట్ కనెక్షన్ ఇదేంటిది సిరీస్ కనెక్షన్.
నెక్స్ట్ ప్యారలల్ కనెక్షన్ రెసిస్టెన్స్ R1, నెక్స్ట్ ఇంకొక రెసిస్టెన్స్ R2. ఇలా రెండు రెసిస్టెన్స్ ని రెండు ఎండ్స్ ని ఫస్ట్ దాని ఎండ్ కి ఫస్ట్ దాని ఎండ్ సెకండ్ దాని ఎండ్ ఒక సైడ్, సెకండ్ దాని ఎండ్ సెకండ్ ఎండ్, సెకండ్ దాన్ని ఫస్ట్ దాని సెకండ్ ఎండ్, సెకండ్ దాని సెకండ్ ఎండ్ ఒక సైడ్ కనెక్ట్ అయితే ఇలా కనెక్షన్ ఉంటే దీన్ని ఏమంటాం? ప్యారలల్ కనెక్షన్ అంటాం. దీనికి ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఏమవుతుంది అంటే 1/R ఈక్వలెంట్ ఈజ్ ఈక్వల్స్ టు 1/R1 ప్లస్ 1/R2. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. 5 ohms 6 ohms. ఇది కనెక్షన్ చూసుకుంటే రెండు ఎట్ సైడ్ ఎండ్స్ అటు సైడ్ కనెక్ట్ అయి ఉన్నాయి, ఎట్ సైడ్ ఎండ్స్ అటు సైడ్ కనెక్ట్ అయి ఉన్నాయి. దీని ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఏంటిది అంటే దీన్ని తీసేసుకొని ఇలా ఉన్న కనెక్షన్ తీసేసుకొని ఒకటే రెసిస్టెన్స్ పెట్టుకోవచ్చు. దట్ ఈజ్ ఈక్వల్స్ టు 1/R ఈక్వలెంట్ ఈక్వల్స్ టు 1/5 ప్లస్ 1/6. వాల్యూ ఎంత? 11/30. దట్ ఈక్వల్స్ టు 1/R ఈక్వలెంట్. R ఈక్వలెంట్ ఏమవుతుంది? 30/11. ఇలా మనం కనెక్షన్ బట్టి దాని ఈక్వలెంట్ రెసిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేయొచ్చు. సరే, మరి అయితే నెక్స్ట్ వచ్చిన ఎలిమెంట్ ఏంటి? ఆల్రెడీ మనం మాట్లాడుకున్నది ఏంటి? రెసిస్టెన్స్, ఇండక్టెన్స్, నెక్స్ట్ కెపాసిటెన్స్. నెక్స్ట్ ఇండక్టెన్స్ గురించి చూద్దాం. సిరీస్ కనెక్షన్, ప్యారలల్ కనెక్షన్ అన్నిటికీ సేమే ఉంటుంది. నెక్స్ట్ ఇండక్టెన్స్ అంటే సేమ్ రెసిస్టెన్స్ లాగానే ఇండక్టెన్స్ ని కూడా ఈక్వలెంట్ తీసుకోవచ్చు. L1 L2 ఈక్వలెంట్ ఏమవుతుంది? L ఈక్వలెంట్ ఈక్వల్ టు L1 ప్లస్ L2. అదే ప్యారలల్ కనెక్షన్ అయితే L1 L2. L ఈక్వలెంట్ 1/L ఈక్వలెంట్ ఈక్వల్స్ టు 1/L1 ప్లస్ 1/L2. ఇలా ఒకవేళ 2 ఉంటే ఈక్వలెంట్ ఏమైతే యాడ్ చేసుకుంటాం సిరీస్ లో. అదే 3-4 ఎలిమెంట్స్ ఉంటే అన్ని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ప్యారలల్ ఒక 3-4 ఎలిమెంట్స్ ఉంటే ఇలా తీసుకోవాలి. అంటే 1/L1 ప్లస్ 1/L2 ప్లస్ 1/L3 అట్లా. ఓకేనా? నెక్స్ట్ వచ్చిన ఎలిమెంట్ ఏంటి? రెసిస్టర్ అయిపోయింది, ఇండక్టర్ అయిపోయింది. నెక్స్ట్ కెపాసిటర్ C1 C2. దీనికి ఈక్వలెంట్ రెసిస్టెన్స్ C ఈక్వలెంట్ అని అన్నాం. C ఈక్వలెంట్ ఈక్వల్స్ టు సేమ్ అక్కడ సిరీస్ లో ఎలా తీసుకున్నామో ఇక్కడ అక్కడ ప్యారలల్ ఎలా తీసుకున్నామో ఇక్కడ సిరీస్ లో అట్లా అవుతుంది. అంటే ఫార్ములాస్ అనేది రివర్స్ అవుతాయి. ఇండక్టర్ కి ఉన్న రెసిస్టర్ కి సేమ్ ఫార్ములాస్. సిరీస్ లో ఉంటే యాడ్ చేయాలి, ప్యారలల్ ఉంటే ఇలా తీసుకోవాలి. 1/L ఈక్వలెంట్ ఈక్వల్స్ టు 1/L ప్లస్ L1 ప్లస్ 1/L2. అదే కెపాసిటర్ కన్నప్పుడు ఫార్ములాస్ రివర్స్ అవుతుంది. ఇక్కడ ఏమవుతుంది? అక్కడ సిరీస్ ఫార్ములా ఇక్కడ ప్యారలల్కి వస్తుంది. అక్కడ ప్యారలల్ ఫార్ములా ఇక్కడ సిరీస్కి వస్తుంది. దట్ ఈక్వల్స్ టు 1/C1 ప్లస్ 1/C2. అదే ప్యారలల్ గా తీసుకుంటే C1 C2 C ఈక్వలెంట్ C ఈక్వలెంట్ ఈక్వల్ టు C1 ప్లస్ C2. అక్కడ సిరీస్ ఉన్న ఫార్ములాస్ ఇక్కడ ప్యారలల్ గా అయితే ఇండక్టర్ ఉన్న రెసిస్టర్ సేమ్. సిరీస్ ఉన్నప్పుడు యాడ్ చేయాలి, ప్యారలల్ ఉన్నప్పుడు 1/, తీసుకోవాలి. అదే కెపాసిటర్ ఉన్నప్పుడు సిరీస్ ఉన్నప్పుడు 1/, తీసుకోవాలి, ప్యారలల్ ఉన్నప్పుడు యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ టాపిక్ వచ్చి వోల్టేజ్ డివిజన్ రూల్. అంటే రెండు రెసిస్టర్లు సిరీస్ ఉన్నప్పుడు దాని టోటల్ వోల్టేజ్ అక్రాస్ 2 టోటల్ వోల్టేజ్ మనం VN అనుకుంటే ఇది R1 ఇది R2. సిరీస్ ఉన్నప్పుడు వోల్టేజ్ డివైడ్ అవుతుంది. సపోజ్ R1 చుట్టూ వోల్టేజ్ మనం V1 అనుకుంటే R2 చుట్టూ వోల్టేజ్ V2. టోటల్ వోల్టేజ్ V అయితే V1 ఈక్వల్స్ టు V1 అనేది ఎక్కడ వోల్టేజ్ R1 అక్రాస్ R1 వోల్టేజ్. దానికోసం ఏంటి ఫార్ములా ఏంటంటే సేమ్ రెసిస్టెన్స్ వోల్టేజ్ అక్రాస్ R1 ఈజ్ V1 ఉన్నప్పుడు V1 వాల్యూ తెలవాలంటే సేమ్ రెసిస్టెన్స్ బై టోటల్ రెసిస్టెన్స్ ఇంటూ సోర్స్ రెసిస్టెన్స్. టోటల్ రెసిస్టెన్స్ ఏంటి? సోర్స్ రెసిస్టెన్స్ ఏంటి? VN అనుకున్నాం. టోటల్ రెసిస్టెన్స్ ఆర్ సోర్స్ రెసిస్టెన్స్. అట్లనే V2 ఈక్వల్స్ టు సేమ్ రెసిస్టెన్స్. V2 ఈజ్ వోల్టేజ్ అక్రాస్ R2 సేమ్ రెసిస్టెన్స్ బై టోటల్ రెసిస్టెన్స్ ఇంటూ సోర్స్ రెసిస్టెన్స్.
నెక్స్ట్ టాపిక్ వచ్చి స్టార్ టు డెల్టా. అంటే స్టార్లో ఉన్న కనెక్షన్ డెల్టాకి ఎట్లా మారుతాం, డెల్టా టు స్టార్. నెక్స్ట్ వచ్చేది డెల్టా టు స్టార్ టు డెల్టా ఆర్ డెల్టా టు స్టార్. సపోజ్ ఒక కనెక్షన్ ఉంది, 3 రెసిస్టర్లు ఇట్లా కనెక్ట్ చేసి ఉన్నాయి. ఇది R1 R2 R3 అంటే 3 రెసిస్టర్లు 3 డిఫరెంట్ పాయింట్స్ దగ్గర. ఇదొక పాయింట్, ఇదొక పాయింట్, ఇదొక పాయింట్. చూస్తే ఇది డెల్టా లెక్క ఉంది. దీంట్లో ఈ 3 పాయింట్స్ మధ్యలో స్టార్ కనెక్షన్, అంటే అక్కడ స్టార్ లేదు కాబట్టి మనం డాటెడ్ లైన్ లెక్క తీసుకుంటున్నాం. ఇది RA RB RC. దీనికి ఫార్ములా ఏంటిదంటే RA అనేది రెండింటి మధ్యలో కనెక్ట్ అయింది. ఏంటి అవి? R1 అండ్ R2. ఇట్లా వీటిని ఎక్స్టెండ్ చేసుకుంటే డాటెడ్ లైన్ లెక్క. సింబల్ ఏమొచ్చింది? ఇంటూ సింబల్ లెక్క వచ్చింది. అంటే ఇవి రెండింటిని RAకి ఏమేమి కనెక్ట్ అయినాయి? R1 R2 కనెక్ట్ అయింది. దేర్ ఫోర్ RA ఈక్వల్స్ టు ఇట్లా ఎక్స్టెండ్ చేసుకున్నాను అనుకుంటే డాటెడ్ లైన్ ఇమాజినరీ లెక్క అజ్యూమ్ చేసి గుర్తు పెట్టుకోవడానికి అన్నట్టు. ఓకేనా? RA ఈక్వల్ టు R1 R2 బై టోటల్ రెసిస్టెన్స్ R1 ప్లస్ R2 ప్లస్ R3. అలాగే RB అంటే ఇగో ఇట్లా, అంటే ఇంటూ కనెక్షన్ అన్న ఇంటూ ఫార్ములా వస్తున్నట్టు. RB ఈక్వల్స్ టు దేని రెండింటి మధ్యలో కనెక్ట్ అయింది? R1 అండ్ R3. R1 R3 బై R1 ప్లస్ R2 ప్లస్ R3. అలాగే RC ఈజ్ ఈక్వల్స్ టు దేని రెండింటి మధ్యలో కనెక్ట్ అయింది? R3 అండ్ R2. R2 ఇంటూ R3 బై R1 ప్లస్ R2 ప్లస్ R3. ఇది డెల్టా టు స్టార్. డెల్టా మనకి ఇస్తాడు, దాంట్లో మనం 3 పాయింట్స్ ఐడెంటిఫై చేసుకుని ఆ 3 పాయింట్స్ మధ్యలో స్టార్ని అజ్యూమ్ చేసుకున్నాం. అజ్యూమ్ చేసుకున్న వాటికి ఫార్ములాస్ ఇవి, అంటే RA వాల్యూ వస్తుంది మనకు. నెక్స్ట్ స్టార్ కనెక్షన్ ఇస్తే డెల్టా ఎలా రాస్తాం అంటే ఇవన్నీ ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవడానికి ఈజీగా. అంటే ఇంటూ ఓకే డెల్టా వచ్చింది కాబట్టి ఇలా ఎక్స్టెండ్ చేసుకుంటే మనకు ఇంటూ ఫార్మేట్లో కనిపిస్తుంది, ఇంటూ ఫార్మేట్ కనిపిస్తుంది కాబట్టి ఫార్ములా గుర్తుపెట్టుకోవడానికి అలా చెప్తున్నాను. ఓకేనా? నెక్స్ట్ స్టార్ ఇచ్చినప్పుడు స్టార్ ఏంటిది? RA RB RC. ఇది స్టార్ ఇచ్చిండు 3 డిఫరెంట్ పాయింట్స్కి కనెక్ట్ అయినప్పుడు. దీనికి డెల్టా అని అంటే ఈ 3 డిఫరెంట్ పాయింట్స్ మధ్యలో ఒక డెల్టా కనెక్షన్ అజ్యూమ్ చేసుకుంటున్నాం. దాన్ని మనం R2 R1 కింద R3 చూసుకుంటే ఇంత ముందులానే మనకు స్టార్ ఇచ్చింది కాబట్టి డెల్టా కన్వర్షన్ ఏమవుతుంది? డెల్టా అంటే అన్నోన్ వాల్యూ R1 ఈక్వల్స్ టు R1 అనేది ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ప్లస్ అయితే ఎట్లా అంటే ఇట్లా చూసుకోండి, ఇదొక రెజిస్టర్ ఇదొక రెజిస్టర్, ఇలా చిన్న ఇమాజినరీ ఎక్స్పాండ్ చేసుకుంటే ప్లస్ షేప్లో ఉంది. అంటే ఇక్కడ ప్లస్ టర్మ్స్ లెక్క రాసుకోవాలి. అక్కడ ఎక్స్టెండ్ చేసుకున్నప్పుడు ఈ ఇంటూ టర్మ్స్ లెక్క వచ్చింది కాబట్టి ఇంటూ వచ్చింది. ఇక్కడ మనం కొంచెం ఇట్లా గుర్తు పెట్టుకోవడానికి దేని మధ్యలో కనెక్ట్ అయింది? R1 అనేది RA RB అంటే ప్లస్ ఆకారం ఉన్నది. అంటే R1 ఈక్వల్ టు RA ప్లస్ RB ప్లస్ RA RB బై రిమైనింగ్. నెక్స్ట్ అలాగే R2 అనేది దేని మధ్యలో కనెక్ట్ అయింది? RA RC. ఇలా చూసుకుంటే ప్లస్ షేప్లో ఉంది, అంటే ప్లస్ టర్మ్స్ వస్తాయి అన్నట్టు. R2 ఈక్వల్స్ టు RA ప్లస్ RC ప్లస్ RA RC బై RB. కింద రిమైనింగ్ టర్మ్ RA రెండింటి మధ్యలో కనెక్ట్ అయింది R1 అనేది RA ప్లస్ RB ఇంటూ RA RB బై RC. నెక్స్ట్ R2 కూడా అలాగే. నెక్స్ట్ R3 దేని మధ్యలో కనెక్ట్ అయింది? RB ఉన్న RC మధ్యలో కనెక్ట్ అయింది. దట్ ఈక్వల్స్ టు RB ప్లస్ RC ప్లస్ RB RC బై రిమైనింగ్ టర్మ్ ఏంటి? RA. ఇలా స్టార్ ఉంటే డెల్టా కన్వర్షన్ ఫార్ములాస్. నెక్స్ట్ డెల్టా ఉంటే దాంట్లో ఒక చిన్నగా డెల్టా ఇస్తే స్టార్ లేక అజ్యూమ్ చేసుకొని గుర్తుపెట్టుకోవడానికి ఇలా ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవడానికి ఇలా చెప్తున్నాం. Thank you students. Subscribe to our channel. We will get more videos on these topics, and we will also have a session solving problems from various books. Thank you all. Share, subscribe
and forward to your friends. Next topic current. Next topic current division rule. కరెంట్ డివిజన్ రూల్ అంటే మనకు ఆల్రెడీ సిరీస్లో వోల్టేజ్ డివైడ్ అవుతుంది, ప్యారలల్లో కరెంట్ డివైడ్ అవుతుంది. సపోజ్ ఒక రెండు రెసిస్టెన్స్ ఉన్నాయి, R1 ఇంకొకటి R2. ఇవి రెండు ప్యారలల్ ఉన్నాయి. దీనికి సోర్స్ కరెంట్ I అనుకుంటే R1లకు పోయే కరెంట్ I1 అనుకుందాం, నెక్స్ట్ R2లకు పోయే కరెంట్ I2 అనుకుందాం. ఓకేనా? దీంట్లో I1 ఈక్వల్స్ వోల్టేజ్ డివిజన్లో ఏం చెప్పినాం, సేమ్ రెసిస్టెన్స్ వోల్టేజ్ అక్రాస్ R1 దట్ ఈస్ V1 అంటే అక్రాస్ R1 కాబట్టి సేమ్ రెసిస్టెన్స్ బై టోటల్ రెసిస్టెన్స్ ఇంటూ సోర్స్ వోల్టేజ్. అట్లనే V2 అంటే V2 ఈజ్ ద వోల్టేజ్ అక్రాస్ R2 సేమ్ రెసిస్టెన్స్ బై టోటల్ రెసిస్టెన్స్ ఇంటూ సోర్స్ వోల్టేజ్. కరెంట్ డివిజన్లో అక్కడ సేమ్ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ అపోజిట్ తీసుకోవాలి. కరెంట్ డివిజన్ వేర్ I1 ఈజ్ ఈక్వల్స్ టు I1 ఈజ్ ద కరెంట్ ఇన్ R1. దేర్ఫోర్ అపోజిట్ రెసిస్టెన్స్ ఏముంది, R2 బై అపోజిట్ రెసిస్టెన్స్ బై టోటల్ రెసిస్టెన్స్ R1 ప్లస్ R2 ఇంటూ సోర్స్ కరెంట్ I. అట్లనే I2 ఈక్వల్స్ టు I2 ఏంటిది, I2 ఈజ్ ద కరెంట్ ఇన్ R2 అంటే అపోజిట్ రెసిస్టెన్స్ ఏంటిది R1 బై R1 ప్లస్ R2 ఇంటూ సోర్స్ కరెంట్. ఇలా వోల్టేజ్ డివిజన్ రూల్. నెక్స్ట్ కరెంట్ డివిజన్ రూల్. నెక్స్ట్ వచ్చి వోల్టేజ్ డివిజన్ రూల్కి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్ ఇలా టోటల్ వోల్టేజ్ సోర్స్ వోల్టేజ్ 10, నెక్స్ట్ టోటల్ వోల్టేజ్ ఎంత 10. రెండు రెసిస్టెన్స్ ఇచ్చిండు, ఒకటి 4 volts ఒకటి 6 volts. అక్రాస్ 4 volts సపోజ్ మనం V1 అనుకుందాం, నెక్స్ట్ ఇది V2. ఇక్కడ నుంచి వోల్టేజ్ డివిజన్ ఫార్ములా నుంచి V1 ఈక్వల్స్ టు సేమ్ రెసిస్టెన్స్ దట్ ఈస్ 4 ohms by same resistance by total resistance 4 plus 6 into source voltage 10 ఏమైంది 4 volts. అలాగే V2 ఈక్వల్స్ టు సేమ్ రెసిస్టెన్స్ అంటే 6 by 4 plus 6 into 10 volts దట్ ఈక్వల్స్ టు 6 volts. అంటే సిరీస్లో వోల్టేజ్ డివైడ్ అవుతుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఫర్ కరెంట్ డివిజన్ రూల్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఎంటరింగ్ కరెంట్ టోటల్ కరెంట్ ఆర్ ఎంటరింగ్ కరెంట్ దట్ ఈక్వల్స్ టు 10 amps. రెండు రెసిస్టెన్స్ ప్యారలల్ ఉన్నాయి, ఒకటి 4 ohms అట్లనే 6 ohms. 4 ohmsలో పోయే కరెంట్ I1 అనుకుందాం, 6 ohmsలో పోయే కరెంట్ I2 అనుకుందాం. కరెంట్ డివిజన్ రూల్ నుంచి ఏం రాయొచ్చు, I1 ఈక్వల్స్ టు అపోజిట్ రెసిస్టెన్స్ I1 అనేది ఎక్కడ ఉంది 4 ohmsలో ఉంది. అపోజిట్ రెసిస్టెన్స్ ఏంటిది 6 ohms. అపోజిట్ రెసిస్టెన్స్ బై టోటల్ రెసిస్టెన్స్ 4 plus 6 ఇంటూ ఎంటరింగ్ టోటల్ కరెంట్ దట్ ఈక్వల్స్ టు ఎంత 6 amps. యాంపియర్స్ అనేది కరెంట్ యూనిట్స్, వోల్టేజ్ అనేది వోల్ట్స్ అనేది వోల్టేజ్ యూనిట్స్. ఓకేనా? నెక్స్ట్ I2 ఈక్వల్ టు అపోజిట్ రెసిస్టెన్స్ I2 అనేది 6 ohmsలకు పోయే కరెంట్, దాని అపోజిట్ రెసిస్టెన్స్ ఎంత 4 బై టోటల్ రెసిస్టెన్స్ 4 plus 6 ఇంటూ ఎంటరింగ్ టోటల్ కరెంట్ దట్ ఈక్వల్స్ టు 4 amps. ఇలా వోల్టేజ్ డివిజన్ రూల్ కరెంట్ డివిజన్ రూల్ అప్లై చేసి ఏ ఎలిమెంట్లో ఎంత వోల్టేజ్ ఉంది లేదంటే ఏ ఎలిమెంట్లో ఎంత కరెంట్ ఉన్నదో మనం క్యాలిక్యులేట్ చేస్తాం.